చిన్న సందులు అంబటి రాంబాబు గారు ఉన్న ఇల్లు అలా వచ్చి మీరు పరామర్శిస్తే పరామర్శించుకోండి, వెళ్ళండి. అంతేగాని ఆ పరామర్శల ముసుగులో అన్ని చోట్ల చేసినట్లు చేస్తే మాత్రం పద్ధతిగా ఉండదు అని చెప్పారు. అలాగే పోలీసు వారు కూడా హెచ్చరించారు. యాజ్ యూజువల్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పోలీస్ హెచ్చరికలు అవన్నీ ఆయన లెక్క చేయరు కాబట్టి, ఆయన వ్యవస్థలను లెక్క చేయరు కాబట్టి, ఇప్పటికే 3600 పైగా కోర్టు వాయిదాలు ఎగ్గొట్టినట్టున్నాడు కాబట్టి, ఇవన్నీ లెక్క చేయరు కాబట్టి ఆయన మంది మార్పులను తీసుకుని రావడానికి ప్రయత్నించారు. సరే, గుంటూరుకి వెళ్ళారు. ఒక గుంటూరు జిల్లా వాసిగా స్వాగతం. అదే పనిగా గుంటూరులో జరుగుతున్న డెవలప్మెంట్స్ కూడా చూడమని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలా. ఏదైతే అరండాలపేట బ్రిడ్జ్ ఉందో కొన్ని సంవత్సరాల కళ, ఆ కళని పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు ప్రజల కోసం నెరవేర్చారు. ఆ తర్వాత 3 వంతెనలు కూడా చాలా చక్కగా సుందరీకరించారు. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలించి వస్తే బాగుంటది. ఓన్లీ అరాచకాలను పరిశీలిస్తానంటే మేమేం చేయలేం. అక్కడ జరిగినటువంటి విషయాలు ఏంటి, తద్వారా జరిగినటువంటి పరిణామాలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఇది ప్రీ ప్లాన్డ్ ట్రిప్. ఆల్రెడీ ఎప్పుడు ఈ గొడవ జరగక ముందు ప్లాన్ వేసుకున్నటువంటి ట్రిప్ అనమాట. అంబటి రాంబాబు నోరు జారుతాడు, టీడీపీ శ్రేణులు రెచ్చిపోతారు, వాళ్ళు ఇల్లు ఏదో ఒకటి ధ్వంసం చేస్తారు, లేదంటే అంబటి రాంబాబును కొడతారు, మనం వెళ్ళి పరామర్శించాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రీ ప్లాన్ ట్రిప్ లో భాగం. ఇదేమి అప్పటికప్పుడు అనుకున్న ట్రిప్ కాదు. జగన్మోహన్ రెడ్డికి తెలుసు మనం గుంటూరు రావాల్సి వస్తాం, ఈ వారంలో గుంటూరు ట్రిప్ ఉంటుంది, తర్వాత కృష్ణా జిల్లా ట్రిప్ ఉంటుంది, ఆ తర్వాత ఇంకెక్కడన్నా ఇట్లాంటి ట్రిప్లు ఉంటాయని. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి ట్రిప్పులు ప్లాన్ చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి 2 జిల్లాలకే పరిమితం చేశారు. ఎందుకంటే అధిష్టానం మాట మేము విన్నాం కాబట్టి. అధిష్టానం వైసీపీ ట్రాప్లో మీరు పడొద్దు, వైసీపీ అభివృద్ధికి అడ్డం పడతా ఉంది, మనం అభివృద్ధి పనులు చేస్తామంటే వాళ్ళ అరాచకాల ద్వారా లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేసి విషయాలన్నింటినీ సైడ్ ట్రాక్ చేయడానికి చూస్తున్నారన్నటువంటి అధిష్టానం మాటలు మేము విన్నాం కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాపం 2 జిల్లాలకే పరిమితం అయ్యాడు. ఆయన రాష్ట్ర వ్యాప్త పర్యటనకు ప్లాన్ చేసుకున్నాడు ఇట్లాంటి ఓదార్పు యాత్రలకి. రాష్ట్ర వ్యాప్తంగా ఇవి జరుగుతాయి, రాష్ట్ర వ్యాప్తంగా మన నాయకుల ఇళ్లను పగలగొట్టేస్తారు, మనం అందరి ఇళ్లకి పరామర్శించేసి సానుభూతి పండి ఓట్ బ్యాంకును పొందామని చెప్పేసే ఉద్దేశంతో ఇవన్నీ చేశారు. నిన్న మా మేడం మాధవి గారు, మా ఎమ్మెల్యే గారు క్లియర్గా చెప్పారు, మేము 2029లో వస్తాం అనే బ్యాచ్ అంతా ఫిబ్రవరి 11 అసెంబ్లీకి రండి, అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించండి. 2029 దాకా ఎందుకు, ఫిబ్రవరి 11 ఉంది కదా, ఇంకో వారం రోజుల్లో అసెంబ్లీకి వచ్చి మీరు చెప్పేది ఏదో చెప్పండి. ఆయన ఎవరో జుట్టుబట్టుకు లాక్కొస్తాడంట ఎమ్మెల్యే గారిని, ఎవరు జక్కంపూడి రాజా. ఆయనకు కూడా ఆయన పాపం అసెంబ్లీకి వచ్చే అవకాశం లేదు కాబట్టి వాళ్ళ తరపున ఎవరైనా 11 మందిలో ఒకరిని పంపించమనండి. ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడి మరింత చులకనైపోతా ఉన్నారు. అయితే మరొక విషయం చెప్పారు ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు, మనం డిస్కస్ చేయాల్సినటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారంట ఎప్పుడన్నా తిడితే పిలిచి మందలిస్తారట, ఎందుకు ఇలా చేశారు అని. అవునవును, గతంలో రోజా గారి దగ్గరికి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు వచ్చి తిట్టమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పినటువంటి ఆ చౌకబారు మాటలన్నీ కూడా మనం మీడియా సాక్షిగా, మైకుల సాక్షిగా విన్నాం. ఆ తర్వాత చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి ఏదో అమ్మఒడి ఏదో ఆ కార్యక్రమానికి వెళ్ళి జోగి రమేష్ ముగ్గురు పెళ్ళాలు పవన్ కళ్యాణ్ అరే పిచ్చి కుక్క అని చెప్పి సంబోధించినప్పుడు ముసి నవ్వులు నవ్వింది ఎవరు సార్? స్టేజ్ మీద కూర్చొని చెక్కటి చిరునవ్వులు చిందించింది ఎవరు? ఆ చెక్కటి చిరునవ్వులు చిందించబట్టే కదా ఈరోజు 11 పరిమితం చేశారు జనం. శబాష్ అంటాడా జోగి రమేష్, శబాష్ బాగా మాట్లాడేవాళ్ళు భుజం తట్టాడు. వంశీ గారు ఒక్క మాట ఆయన చెప్పిన సందర్భాలని చెప్పాలి, అడ్డం పడద్దు. ఆయన ఎప్పుడెప్పుడు ఏ సందర్భాల్లో ఈ మాట్లాడాడో చెప్తా. ఇక్కడ చిరునవ్వులు చిందించి జోగి రమేష్ గారిని మెచ్చుకున్నాడు, బాగా తిట్టావని. ఆ తర్వాత అసెంబ్లీ సాక్షిగా మా అధినేత చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులను విమర్శించినప్పుడు ఎక్కిన నవ్వులు ఎవరు సార్ నవ్వింది అసెంబ్లీలో కూర్చొని? అప్పుడు ఎందుకు సార్ ఖండించలేదు? మరి అప్పుడు ఆ పనులన్నీ సమ్మగా నచ్చాయా? జగన్మోహన్ రెడ్డి అసలు చెప్పే అట్లాంటివి చేస్తే ఖండిస్తాడట, పిలిచి మందలిస్తాడట. మందలియటం కాదు, పిలిచి ఎంపీ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చాడు, మినిస్టర్లు ఇచ్చారు. అట్లా మాట్లాడిన వాళ్ళకి మీరు అది గుర్తుపెట్టుకోవాలా? జనాలందరికి కూడా తెలుసు, మీరు మర్చిపోయారేమో. వంశీ గారు ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు ఎవరైతే కొంత అప్పుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు, లేదంటే మీరు చెప్పినట్టు భావోద్వేగానికి లోని వాళ్ళు వెళ్ళి రాళ్ళు రువ్వారో, లేదంటే నిప్పు పెట్టారని ఏవైతే చెప్పారో, ఇక్కడి నుంచైనా అవన్నీ ఆపేశారా? ఏ సమయంతో ఉన్నారా టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా? సార్ అదే సార్, మా అధినేత చాలా బాధపడతా ఉన్నారు ఈ జరిగినందుకు. మాకు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఇట్లాంటివన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో ప్లేస్ లేదు, ఇట్లాంటివి చెయ్యొద్దు,
వైసీపీ ట్రాప్ లో మీరు పడద్దు, వాళ్ళు ఇంతే రెచ్చగొడతారు, చట్టపరంగా వెళదాం. వాళ్ళకి తెలిసింది ఇది ఒకటే, వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు, అన్ని డైవర్షన్ ప్లాన్స్ అయిపోయినాయి, ఇక వ్యక్తిగత దూషణలకు దిగారు. వ్యక్తిగత దూషణలకు దిగిన తర్వాత మనం రెచ్చిపోతామని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నారు. నేను అదే కదా సార్ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా టూర్ ప్లాన్ చేసుకున్నారు. ఇట్లాంటి అరాచకాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాయి, మనం వెళ్ళిపోయి అందరినీ పరామర్శించేసి ఓట్ బ్యాంకు తెచ్చుకుందాం, సానుభూతి పొందుదాం అనేసి. కానీ ఇక్కడ గుంటూరు కృష్ణా జిల్లాలకే పరిమితమైన తర్వాత మా అధినేత చెప్పిన తర్వాత మేమందరం ఆగాం, మళ్ళీ ఇట్లాంటివి చెయ్యం. ఇప్పుడు కొంతమంది విడుదల రజనీ కావచ్చు, లేదంటే ఇప్పుడు ఆల్రెడీ బెయిల్లో ఉన్న జోగి రమేష్ కావచ్చు, ఇప్పుడు అంబటి రాంబాబు గారు వన్ బై వన్ ఒక్కొక్కరి మీద కేసులు పెట్టి మరి లోపల వేసే పరిస్థితి కనబడుతుంది అంటారా? అంటే మొన్నటి వరకు సంయమనం పాటించారా, లేదంటే నన్ను అరెస్ట్ చేస్తే చేసుకోండి, ఇదంతా ఏంటంటారు? అసలు వాళ్ళు అలా మాట్లాడతాం ఏంటి, మీరు అరెస్ట్ చేయటం ఏంటి? సార్, అంబటి రాంబాబు గారు దాదాపుగా అధికారం కోల్పోయిన దగ్గర నుంచి దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి, నన్ను టచ్ చేయండి, నన్ను కేసు పెట్టండి, నా మీద కేసు పెట్టండి అని చెప్పి బాగా ఊళ్ళు ఊరిపోయేటటువంటి వ్యక్తి. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి డైరెక్షన్, ఎవరైతే గొడవలు ఎక్కువ చేస్తారో, ఎవరైతే మన వైసీపీ అధికారిక భాషలైనటువంటి లంపదాలు వాడతారో వారికే భవిష్యత్తు ఉంటుంది వైసీపీలో అని చెప్పేసి ఉన్నటువంటి మాటలకి అంబటి రాంబాబు బాగా ఆసక్తిపరుడు అయినట్టున్నాడు. తిట్టాడు, ఈ రోజు అనుభవిస్తా ఉన్నాడు, జైలుకి వెళ్ళాడు. సరే, ఆ తర్వాత విడుదల రజనీ గారు కావచ్చు, జోగి రమేష్ గారు కావచ్చు, వీళ్ళు ఎవరైనా కానీ ఇదొక స్ట్రాటజీ. లడ్డూ ఇన్స్టిట్యూట్ సైడ్ ట్రాక్ చేయడానికి కావచ్చు, లేదంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని సైడ్ ట్రాక్ చేయడానికి కావచ్చు, ఇదొక స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీలో మా వాళ్ళు ఎవరు పడద్దు అని చెప్పేసి మా అధినేతలు ఆదేశించినటువంటి సందర్భం. మేమెవరం కూడా ట్రాక్ పడలేదు. అంబటి రాంబాబు అన్నాడు, దానికి మేము నిరసన తెలిపాం. రైట్ సార్, నేను మళ్ళీ మాట్లాడతాను. మనతోటి లక్ష్మీకాంత్ గారు ఉన్నారు, జనసేన నేత, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు, నా వాయిస్ వినపడుతుందా? యా లక్ష్మీకాంత్ గారు, అంబటి రాంబాబు గారు అరెస్ట్ అయిన తర్వాత మీ జనసేన అధినాయకుడు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు మరి దీనికి తీసుకోవాలి, ఆయన ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ జరిగిన దాని గురించి ఖండించాలి, ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని చెప్పి అంబటి రాంబాబు గారు కూతురు మాట్లాడిన పరిస్థితి, ఒక కాపు అనే ఒక కులం మాట్లాడటానికి వచ్చిన పరిస్థితి మీరు కూడా చూసే ఉంటారు. ఆ గతంలో అంబటి రాంబాబు గారు ఆయన కులం గురించి మాట్లాడిన వీడియోలు కూడా అన్నీ తెలుసు. ఎడిపోతుంది అంటారు, ఎక్కడ లడ్డు, ఎక్కడ జరిగిన గొడవలు, దీనికి మీ అధినేతకి సంబంధం ఏంటి? అంబటి రాంబాబు గారు కూతురు మాట్లాడిన మాటలని ఎలా చూస్తారు మీరు? ముందుగా మీకు ఛానల్ సభ్యులకి, ఏఎన్ఎన్ వీక్షకులకి అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. వాయిస్ క్లారిటీగా ఉందండి? ఎస్, క్లారిటీగా ఉంది, మీరు కంటిన్యూ చేయండి. అంబటి రాంబాబు గారు కాపు నాయకుడు కాదు, పుట్టిన కులాన్ని దూషించినవాడు. కాపుల్ని తాగుబోతులుగాను తిరుగుబోతులుగా ఒకప్పుడు ఒక మీడియా సాక్షిగా చెప్పిన వ్యక్తి. ఆయన్ని కాపు నాయకుడు అని ఏ విధంగా అంటారు అంటే, దీన్ని ఏ విధంగా రుద్దుతున్నారంటే, వైసీపీ నాయకులు అంబటి రాంబాబు గారికి అరెస్ట్ చేస్తేనేమో కాపు నాయకుడు, జోగి రమేష్ గారు మీదేమో బీసీ నాయకుడు, అణగారిన బీసీ నాయకుడు.